హే గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు అగస్త్యాస్ ఆయుర్. నేను మీ డాక్టర్ సునందాని. సో ఇవాల్టి టాపిక్ మళ్ళీ ఒక సింపుల్ ఇంగ్రీడియంట్తో మీరు ఇంట్లోనే కీళ్ళ నొప్పులు ఎలా తగ్గించుకోవాలి అని. సో ఈ వీడియో మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ హెల్ప్ అవుతుంది. సో నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే సో నా వీడియోస్ అన్నీ ఫర్దర్గా చూడాలి అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ ఛానల్లో నా నాలెడ్జ్ రిలేటెడ్ టు యోగా, ఆయుర్వేద, అలోపతిక్ అండ్ హోమ్ రెమెడీస్ అండ్ హెల్తీ కుకింగ్. మనం డైలీ వంట చేస్తాం కానీ అందులో ఉన్న పోషక విలువలు ఏంటి అని మనకి సరిగ్గా నాలెడ్జ్ ఉండదు. సో ఈ ఛానల్లో ఎలాంటి ఫుడ్ ఎవరు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ ఎవరు అవాయిడ్ చేయాలి అన్నది అండ్ అందులో ఉన్న పోషక విలువలు ఏంటో కూడా తెలుస్తుంది. సో తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. అండ్ ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే మన కిచెన్లో దొరికే ఒక సింగిల్ ఇంగ్రీడియంట్. ఏంటి అవి? ఆవాలు. ఆవాలు అన్న వెంటనే మనకు గుర్తొచ్చేది తాలింపు లేదా ఆవకాయ. ఆవకాయలో ఆవపిండి వాడతాం. సో ఇంతటితోనే దాని ఉపయోగాలు కాదు, దీనికి మించి దాని వాల్యూస్ ఉన్నాయి. సో ఆవాలు మనం వంటలో వేసుకున్నప్పుడు దాని రుచి ఎక్కువ చేస్తుంది లేదా ఇంప్రూవ్ చేస్తుంది. కానీ ఇదే ఆవాల్ని మన బాడీ మీద ఎక్స్టర్నల్గా యూజ్ చేస్తే దాని బెనిఫిట్స్ ఏంటి? అండ్ ఆవాలు చాలా వేడి చేస్తుంది బాడీకి అని ఇంట్లో వాళ్ళు చెప్తుంటే అందరూ వినే ఉంటాం. కానీ ఇక్కడ అదే ఉష్ణత అంటే ఆ వేడి గుణం వల్ల మనకి కీళ్ళ నొప్పులకి ఎలా బెనిఫిట్ అవుతుంది అండ్ ఆర్థరైటిస్కి ఎలా బెనిఫిట్ అవుతుంది అనేది ఇవాళ చూద్దాం. సో ఈ ప్రొసీజర్కి కావాల్సింది ఆవాలు. ఆవాలు ఒక 2 స్పూన్స్ తీసుకుందాం. సో ఆవాలు చిన్న సైజ్ అయినా పర్లేదు, పెద్ద సైజ్ అయినా పర్లేదు. ఇది కొంచెం మీడియం సైజ్. సో దీన్ని పౌడర్ చేసుకోవాలి. సో ఇది పౌడర్ చేసే ముందు చాలామందికి డౌట్ రావచ్చు, ఆవాలు అండ్ కీళ్ళ నొప్పులకి ఏంటి సంబంధం అని. సో ఆవాల్లో omega-3 ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఉంటుంది. ఇందువల్ల పెయిన్ అనేది తగ్గుతుంది. సో కీళ్ళ నొప్పుల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఆస్టియోఆర్థరైటిస్ కానీ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ స్టిఫ్నెస్ ఏ టైంలో ఎక్కువ అవుతుంది? లేచి లేవగానే ఉదయం ఎక్కువ అవుతుంది అండ్ పడుకుంటే ముందు స్టిఫ్నెస్ కూడా పెరుగుతుంది. సో ఈ ఆవాల్లో ఉన్న సెలీనియం అనే ఒక మైక్రోన్యూట్రియంట్ వల్ల యాంటీ-ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. అంటే ఆ స్వెల్లింగ్ని, స్టిఫ్నెస్ని కూడా ఇది తగ్గిస్తుంది. సో ఇప్పుడు ఇది పౌడర్ చేసుకొద్దాం. అండ్ దెన్ బైండింగ్కి కావాలంటే బియ్యం పిండి కూడా యూజ్ చేయొచ్చు. సో నీ ప్యాక్కి కానీ జాయింట్ ప్యాక్కి కానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఆవపిండి, ఇది పౌడర్ చేశాను. సో ఇది 1 టేబుల్ స్పూన్. అండ్ బియ్యం పిండి ఇది ఆప్షనల్, కానీ ఇది యూజ్ చేస్తే బైండింగ్ అంటే ఈ రెండు బైండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ 1/2 స్పూన్ మహానారాయణ తైల. అండ్ ఇది హాట్ వాటర్ అండ్ ఒక కాటన్ క్లాత్ అండ్ మిక్స్ చేయడానికి స్పూన్. సో స్టెప్ నెంబర్ 1లో ఈ 2 పౌడర్స్ మిక్స్ చేసుకుందాం. అంటే బియ్యపిండి అండ్ ఆవ పౌడర్. సో ఇది మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా కలుపుకొని పక్కన ఉంచుదాం. సో ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నా. సో ఇది హాట్ వాటర్, పేస్ట్ లాగా కలుపుకోవాలన్నమాట. సో దీన్ని కలిపి పక్కన పెడదాం. సో ఇది అప్లై చేసే ముందు కొంచెం ఆయిల్తో మసాజ్ చేసుకోవాలి. ఇక్కడ మహానారాయణ తైల తీసుకున్నా. సో ఇక్కడ ఆయిల్ని డబుల్ బాయిల్ చేసాం. ఇలా సర్క్యులర్ మూమెంట్లో ఒక 19 టైమ్స్ మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. సో ఫస్ట్ స్టెప్లో మసాజ్ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి స్టీమ్ ఇవ్వాలి. సో ఈ ప్రాసెస్ చూస్తే మీకు ఫస్ట్ వీడియో గుర్తొస్తుంటుంది. ఓకే, సో ఏ ప్యాక్ వేసినా సరే స్టీమ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. సో ఇక్కడ ఫేస్ స్టీమ్ చేయలేం కాబట్టి హాట్ వాటర్లో కాటన్ క్లాత్ తీసుకొని డిప్ చేస్తున్నా. సో ఇది ఆల్రెడీ ఇప్పుడు పిండేసాం. దీన్ని ఈ నీస్ మీద ఒక 2 సెకండ్స్ అలా ఉంచాలి. సో ఇందులో ఉన్న వేడి అంతా ఇప్పుడు దీంట్లోకి అబ్జర్వ్ అవుతుంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ పోర్స్ ఓపెన్ అవుతాయి. సో మనం వేసే ప్యాక్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్, దాని పొటెన్సీ అంతా ఇందులోకి స్కిన్లోకి అబ్జర్వ్ అవుతుంది అండ్ బెటర్గా యాక్ట్ చేస్తుంది.
ఇప్పుడు మనం రెడీ చేసిన మస్టర్డ్ ప్యాక్ని అప్లై చేద్దాం. సో ఇది స్పూన్తో కానీ చేత్తో కానీ అప్లై చేయొచ్చు. నేనైతే ఇక్కడ హ్యాండ్ యూస్ చేస్తున్నా. సో దీన్ని జస్ట్ ఇలా పేస్ట్ లాగా తీసుకొని దీన్ని ఇలా ఇక్కడ ఒత్తితే చాలు. దీన్ని ఒక 10-15 మినిట్స్ వరకు ఉంచితే చాలు. సో మినిమం వచ్చి 10 మినిట్స్, మ్యాక్స్ 15 మినిట్స్. దానికన్నా ఎక్కువసేపు ఉంచితే మండుతుంది. సో ఇట్స్ బెటర్ 10 మినిట్స్ అయితే పర్ఫెక్ట్ టైం. దీన్ని వాష్ చేసేటప్పుడు కూడా ఇందాక లూక్ వామ్ వాటర్ ఉంది కదా, అది కొంచెం గోరువెచ్చగా అవుతుంది ఇంకా చల్లారి 10 మినిట్స్ అయ్యాక. సో దాంతో మీరు వైప్ చేసేయచ్చు. సో ఇది ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేస్తే చాలా రిజల్ట్స్ కనిపిస్తాయి. సో అది 10 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు ఈ ప్యాక్ తీసేద్దాం. ఒక వెట్ వైప్ కానీ టిష్యూ కానీ తీసుకొని ఇలా జస్ట్ తుడిచేస్తే అయిపోతుంది. మస్టర్డ్ ప్యాక్ ఎంత ఈజీగా ఇంట్లో వేసుకోవచ్చో. సో ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఆస్టియోఆర్థరైటిస్లో సఫర్ అవుతుంటే, సో ఆ పెయిన్ చాలా తీవ్రంగా ఉంటుంది, ఎస్పెషలీ ఆ స్టిఫ్నెస్ మార్నింగ్ టైం అండ్ నైట్ టైం. సో ఈ ప్యాక్ని ఎవ్రీ ఆల్టర్నేటే యూస్ చేయండి. అండ్ ఇదే ప్యాక్ని స్కార్పియన్ బైట్స్కి కూడా వాడుతారు. పల్లెటూరులో తేలు కాటు చాలా ఆఫన్గా జరుగుతుంది, చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. సో ఆ విష ప్రభావం ఏముందో ఆ తీవ్రతని ఈ ఆవాలు లాగేస్తుంది. సో మీరు హాస్పిటల్కి వెళ్ళే లోపు ఇది ఫస్ట్ ఎయిడ్గా కూడా యూస్ చేయొచ్చు. ఇదే ప్యాక్ని మీరు ఏదైనా ఆయుర్వేద సెంటర్స్లో వేయించుకుంటే 700 to 1000 రూపీస్ ఛార్జ్ అవుతుంది. సో మీరే ఇది ఇంట్లో సింపుల్గా ట్రై చేయొచ్చు. సో మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్లో నాకు మెన్షన్ చేయండి. అండ్ నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు. అండ్ ఫర్ నౌ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.